ప్రభు యేసు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దొంబిళ్ళరా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి దేవుడు బ్రతికించారు. ప్రియ దొంబిళ్ళరా, పరిశుద్ధమైన లేఖన భాగంలో అనేక మారులు మనము చాలా వాక్యాన్ని వింటున్నాం. విని విడిచిపెట్టే పరిస్థితి వస్తుంది. ప్రియ దొంబిళ్ళరా, అనేక మంది ఉద్దేశాలు ఆలోచనలు ఏమిటంటే, ఈ లోకంలో మనము సంపాదించాలి, గడించాలి, సిద్ధము కలిగి ఉండాలి, డబ్బు ధనము కలిగి సిద్ధము కలిగి ఉండాలి అని ఎక్కువ శాతము లోక సంబంధమైన విషయములో సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. కానీ ఆత్మ సంబంధమైన విషయములో సిద్ధపాటు కలిగి ఉండడం లేదు. ప్రియా దొంబిళ్ళరా, ఒకసారి మనము ఈరోజు దేవుడిచ్చిన అవకాశము మనం వినియోగించుకుందాం. క్లుప్తంగా కొన్ని మాటలు మీకు అందిస్తాను. ఈరోజు సిద్ధపాటు గురించి మీకు చెప్పాలని ఆశ కలిగి నేను ఉన్నాను. ఈ మాటలు మీరు ధ్యానించాలని మనవి చేస్తున్నాను. వాక్యానికి వెళ్ళే ముందు ప్రభు పాదముల సన్నిధిలో కొద్దిసేపు ప్రార్థిద్దాం. దయగలిగిన మా ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి, శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి నాయన బ్రతికించిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు. ప్రభు, ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. సిద్ధపాటు కలిగే హృదయము, మనస్సు అనుగ్రహించండి. అల్పుడను నా నోటి బూరగా ఉండి మాట్లాడండి. ప్రారంభం నుండి చివరి వరకు మీ సన్నిధి, మీ కృపను మా మధ్య నుంచి నడిపించి మహిమ, ఘనత, ప్రభావమును మీరొక్కరే పొందుకొనుమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియా దొంబిళ్ళరా, ఈరోజు సిద్ధపాటు గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. పరిశుద్ధమైన గ్రంథములో, లూకా రాసిన గ్రంథములో ఈ సువార్తలు మనం చూసినట్లయితే లూకా 12వ అధ్యాయము 40వ వచనాన్ని మనము చదువుకొని ఆ వాక్యానుసారంగా ముందుకు సాగుదాం. నేను చదువుతాను, దయచేసి నాతో పాటు వాక్యాన్ని తీసి చదవండి. మీరు అనుకునని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండునని చెప్పాను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులను బలపరచడానికి, తన శిష్యులు సిద్ధము కలిగి ఉండడానికి, తన శిష్యులు నిత్యరాజానికి వారసులుగా ఉండడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులకు ముందుగాను ఈ మాటలు బోధిస్తున్నారు. రాయబడి ఉంది, మీరు అనుకునని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడని చెప్పాను. సిద్ధము కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, సిద్ధం అనేది అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. మనము ఏ గ్రామానికి వెళ్ళినను, ఏ పట్టణానికి వెళ్ళినను, ఏ దేశానికి వెళ్ళినను భౌతికమైన సిద్ధపాటు కలిగి వెళ్తుంటాం. ఈ భౌతికమైన సిద్ధపాటులో కాస్త మరిచిపోతే, నిర్లక్ష్యం చేస్తే అనుకున్నది జరగదు, పొందుకోలేము, లేక ఆ గమ్యానికి చేరలేము. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ మాటలు మీరు ధ్యానించాలి. భౌతికమైన విషయంలో సిద్ధపాటు లేకపోతే పొందుకోలేము కొన్ని విషయాలు. చాలామంది సిద్ధపాటు కలిగి ఉంటారు. లోక సంబంధమైన సిద్ధపాటు, గడించాలి, సంపాదించాలి, నా తరువాత నా పిల్లలు, నా పిల్లల తరువాత వారి పిల్లలు ఆస్తికర్తలుగా ఉండాలని, లేక సంపాదనలో ఉండాలని, అభివృద్ధి చెందాలని ముందుగానో తల్లిదండ్రులైన మనమందరము కూడా లోక సంబంధమైన సిద్ధపాటు కలిగి ఉంటుంటాం. అయితే
పరిశుద్ధమైన లేఖన భాగంలో కొన్ని మాటలు మీకు చెప్తాను, జాగ్రత్త వినాలి. 2 రకాల సిద్ధపాటు ఉన్నాయి. ఒకటి భౌతికమైన సిద్ధపాటు, రెండవదిగా ఆత్మ సంబంధమైన సిద్ధపాటు. ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు శిష్యులకు చెప్పిన సిద్ధపాటు అయితే లోక సంబంధమైన సిద్ధపాటు కాదు అని నా ఆలోచన. ప్రియ దొండిబిళ్ళరా, ఆత్మ సంబంధమైన సిద్ధపాటు, లోక సంబంధమైన సిద్ధపాటు. లోక సంబంధమైన సిద్ధపాటు మన తరువాత ఆగిపోతుంది, మనతో రాదు. ఆత్మ సంబంధమైన సిద్ధపాటు కలిగి ఉంటే నిత్యరాజానికి వారసులుగా మనము తీర్చబడతాం. ప్రియా దొండిబిళ్ళారా, పరిశుద్ధమైన గ్రంథంలో మీ అందరికీ తెలుసు, నేను ఏదో ఒక కొత్త విషయము చెప్పడం లేదు, కాస్త మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి 25వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనం మనం చూసుకుని వెళ్తే అక్కడ 10 మంది కన్యకుల గురించి మనం చూస్తాం. పెళ్లి కుమారుడికి ఎదురుగా ఈ 10 మంది కన్యకులు వెళ్ళినప్పుడు 5 కన్యకులు వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు. 5 కన్యకులు సిద్ధపాటు లేకుండా వెళ్ళినట్టు మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే ఆ పెళ్లి కుమారుడు తన రాక ఆలస్యమైందో ఆ సమయంలో కాస్త విశ్రాంతి తీసుకున్నారు. అర్ధరాత్రి కాల సమయంలో పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వారు దివిటీలు సిద్ధపరిచారు. 10 మంది కన్యకులు. ఈ 10 మంది కన్యకుల్లో 5 కన్యకులు వారి దివిటిలో నూనె ఉండుట ద్వారా వారు పెళ్లి కుమారుడితో పాటు ఆ దివిటిని వెలిగించి ఆ లోపల ప్రవేశించినట్టు చూడగలుగుతున్నాం, అనగా పెళ్లి విందులో ప్రవేశించినట్టు చూడగలుగుతున్నాం. 5 కన్యకులు వారు సిద్ధపాటు వారిలో లేకపోవటం వలన వారు వెళ్ళలేకపోయారు, లేక ఆ విందుశాలలో ప్రవేశించలేకపోయారు. ప్రియ దొండిబిళ్ళారా, విషయాన్ని మనం ఒకసారి గమనిస్తే 5 కన్యకులు వారు నూనె దొరకని గడియలో వారు వెళ్ళి తిరిగి వచ్చినట్టు చూడగలుగుతున్నాం. తిరిగి వచ్చి తలుపు తట్టినప్పుడు తలుపు తీయబడలేదు. మీరు ఎవరో నాకు తెలియదు, ఆ సమయమైనను ఆ గడి అయినను మీకు తెలియదా అని ఆ లోపల నుండి ఒక మాట వినిపించింది. ప్రియా దొండిబిళ్ళారా, ఈ విషయాలు ఒకసారి మనం గమనించే వారమై ఉండాలి. ఎందుకు 5 బుద్ధి కలిగిన కన్యకులు ప్రవేశించగలిగారు, బుద్ధి లేని కన్యకులు ఎందుకు వారు ప్రవేశించలేకపోయారు అంటే, బుద్ధి కలిగిన కన్యకులు ముందుగానో సిద్ధపాటు కలిగి ఉండుట ద్వారా లోపల ప్రవేశించగలిగారు. బుద్ధి లేని కన్యకులు ప్రవేశించలేకపోయారంటే గల కారణం ఏమిటంటే వారు ముందుగానో సిద్ధపాటు లేకపోయింది. ప్రియా దొండిబిళ్ళారా, ఈరోజు ఒకసారి మనం గమనించే వారమే ఉండాలి. ఆత్మీయ సిద్ధపాటు అనేది అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. ప్రియా దొండిబిళ్ళారా, భక్తుడైన సొలొమోను ద్వారా దేవుడు ఒక మాట మాట్లాడుతున్నారు. అక్కడ సొలొమోను ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. 6వ అధ్యాయము 6వ వచనము నుండి మనము చూచినట్లయితే అక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలని సొలొమోను ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి
ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచేదవు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ వాక్యాన్ని మనము గమనిద్దాం. చీమలు అన్ని ప్రాణి కన్నా చిన్న జీవి. భక్తుడైన సొలొమోన్ ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన ద్వారా ఈరోజు నీతో నాతో కూడా మనతో మాట్లాడుతున్నారు. సిద్ధపాటు అవసరము. చీమల యొద్దకు మీరెళ్ళి నేర్చుకోండి, జ్ఞానము నేర్చుకోండి అని సొలొమోన్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. అయితే చీమలలో ఉన్న సిద్ధపాటు ఏమిటి, ఆ జ్ఞానం ఏమిటి అని మనం ఆలోచిస్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, యాసవి కాలములో ఈ చీమలు యాసవి కాలములో వాటికి ఆహారాన్ని సమకూర్చుకుంటుంది లేక సిద్ధపరచుకుంటుంది. వేసవి కాలము తరువాత వచ్చిన కాలమే వర్షాకాలమని మనందరికీ తెలుసు. వేసవి కాలంలో ఆహారాన్ని సమకూర్చగలము. చీమలే కాదు, ఎవరైనా సరే వేసవి కాలంలో ఏదైనా మనము చేయగలుగుతాం, సమకూర్చగలుగుతాం, సిద్ధపాటు కలిగి ఉండగలుగుతాం. అయితే ఎందుకు ఈ చీమలు వర్షకాలం వేసవి కాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటుందంటే, వేసవి కాలము తరువాత వచ్చిన కాలమే వర్షకాలము. ఆ కాలములో ఎటువంటి ఆహారము దొరకదు ప్రియా దేవుని బిడ్డలారా. ఎక్కడికి వెళ్ళిననో ఆహారం అనేది దొరకదు. కాబట్టి ఈ చిన్న జీవి అయినను ముందుగానే వర్షకాలము రాకముందే ఆహారము కొరకు సిద్ధపాటు కలిగి, ఆహారాన్ని సంపాదించి సిద్ధపాటు కలిగి ఉన్నట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆహారం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. ఆత్మ సంబంధమైన ఆహారము దేవుని వాక్యానికి సాదృశ్యం. ఒక రోజు వస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా, ఒక రోజు వస్తుంది. ఆ రోజు చాలా భయంకరమైన దినము, ప్రమాదకరమైన దినము. ఒకసారి నేను వాక్యము చదువుతాను, చదివిన తరువాత మీకు అర్థమవుద్ది. ఆమోసు 8వ అధ్యాయము 11, 12 వచనాన్ని మనము చదువుకుందాం. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక, యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్యం. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు, ఉత్తర దిక్కున నుండి తూర్పు దిక్కును వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి ఇక్కడ కూడా భక్తుడైన ఆమోసు ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఒక కాలం వస్తుంది, ఆ కాలము అక్కడ రాయబడి ఉంది, రాబో దినముల యందు దేశంలోని క్షామము పుట్టింతును. క్షామము అనగా కరువు అని అర్థము. క్షామము అనగా కరువు అని అర్థము. ఒక రోజు వస్తుంది, ఒక కాలం వస్తుంది, కరువు కాలం వస్తుంది అని ఇక్కడ సూచన, ఇక్కడ దేవుని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఏ కరువు? అక్కడ రాయబడి ఉంది, అన్నపానములు కరువు కాదు, ఆహారము కరువు కాదు, ధరించే కరువు కాదు, సంపాదించే కరువు కాదు, డబ్బు, ధనము, ఆస్తి, ఎండి, బంగారము కరువు కాదు. ఆ కరువట అక్కడ రాయబడి ఉంది. చూడండి చక్కని మాటలు అక్కడ 12వ వచనంలో. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు, ఉత్తర దిక్కునకు నుండి తూర్పు దిక్కున వరకు సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. అంటే దేవుని వాక్యం అనే కరువు, దేవుని వాక్యం అనే కరువు. జాగ్రత్తగా వినాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈరోజు మనము నేర్చుకోవలసిన ఈ మాట ఏంటంటే సిద్ధపాటు కలిగిన మాటలు.
దేవుని వాక్యము ప్రస్తుత కాలమైతే సమృద్ధిగా వాక్యము దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళినను, సభలకు వెళ్ళినను, సంఘాలకు వెళ్ళినను, సువార్తకి వెళ్ళిన ఎటు చూచినా సమృద్ధిగా వాక్యము దొరుకుతుంది. కానీ ఒక రోజు వస్తుంది ప్రియ దుంబిలరా, ఆ వాక్యము కరువు వస్తుంది. ఆ వాక్యము కరువు రాకముందే, ఆ వాక్యం అనే కరువు రాకముందే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. తూర్పు నుండి పరమటికి, పరమ నుండి తూర్పునకు లేక మనం ఎటు తిరిగినను ఎక్కడ దొరకదు. ఈ సముద్రం నుండి ఆ సముద్రంలోనికి వెళ్ళిన వాక్యము దొరకదు. ఇప్పుడు కృపకాలంలో ఉన్నాము కాబట్టి సమృద్ధిగా వాక్యం మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనము సంపాదించే వారమై ఉండాలి. వాక్యాన్ని సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రార్థన చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆరాధించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని వాక్యము కొరకు ఎదురు చూస్తూ వాక్యాన్ని విని వాక్యాన్ని సంపాదించే సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మరి క్లుప్తంగా ఈ మాటలు మీకు అందించాను. దేవుని చిత్తమైతే మరొకసారి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము సువార్త కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. 2 తిమోతి 3:16-17 సత్కార్యములు చేయుటకు సిద్ధపాటు కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథం చూస్తాం. రోమా 1:15 సువార్త ప్రకటించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన లేఖన భాగంలో సెలవిస్తుంది, యెహోవా మీకు దొరుకు కాలమందు, అంటే యెషయా 55:6లో యెహోవా మీకు దొరుకు కాలమందు మీరు ఆయనను సంపాదించి సిద్ధపాటు కలిగి ఉండాలని చూడగలుగుతున్నాం. మరి ముఖ్యంగా ఒక మాట నేను త్వరగా మీకు అందిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఎజ్రా 10:11 చూస్తే పాపమును ఒప్పుకొని సిద్ధపాటు కలిగి ఉండాలని భక్తుడైన ఎజ్రా ద్వారా దేవుడు మాట్లాడుచున్నారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ అనుకూలమైన సమయాన్ని మనం వినియోగించుకుందాం. ఈ సమయం వ్యర్థపరచొద్దు. చీమలు సమయం వ్యర్థపరచలేదు. వేసవి కాలంలో ఆహారాన్ని సంపాదించిన సిద్ధపాటు కలిగి ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. సిద్ధపాటు కలిగి ఉన్నట్టు చూడగలుగుతున్నాం. ఈరోజు క్రైస్తవ కుటుంబం, సంఘము ఒకసారి ఆలోచించి గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. మనము వాక్యాన్ని విని ఇప్పుడే సమృద్ధిగా మనకు దొరికినప్పుడు వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆ వాక్యాన్ని ధ్యానించి గమనించి హృదయంలో భద్రపరుచుకుంటే పరలోక రాజ్యములు మనము ప్రవేశించగలుగుతాం. 5 బుద్ధి కలిగిన కన్యకులు సిద్ధపాటు కలిగి ఉండుట ద్వారా వారు ప్రవేశించగలిగారు. ఈరోజు మనము ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు వాక్యాన్ని మనం సిద్ధపాటు కలిగి ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకు పరలోక రాజ్యము ద్వారము తెరవబడుతుంది, ప్రవేశించగలుగుతాం. ఒక రోజు వస్తుంది కరువు కాలము. ఏ కరువు? వాక్యం అనే కరువు. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ టైంలో లేక అనుకునని గడియలో, దొరకని గడియలో నువ్వు వెళ్తే మాత్రము వాక్యమును పొందుకోలేవు, దొరకదు. కాబట్టి రండి, ఈ సువార్త మూలముగా అల్పుడను నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. సువార్త మూలముగా మీరు వాక్యాన్ని విని గ్రహించి సిద్ధపాటు కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబానికి పరలోక రాజ్యము మీ కొరకు తెరవబడి ఉంటుంది. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. క్లుప్తంగా చిన్న ప్రార్థన చేస్తాను, దయచేసి నాతో పాటు ఏకీభవించాలి. పరిశుద్ధుడైన మా ప్రభు, నీకు వందనాలు. ప్రభా, విత్తబడిన ఈ సువార్తను జ్ఞాపకం చేయండి. ప్రభా, అనేక మంది ప్రభా అయ్యా నైనా ఈ సువార్త విని వారు సిద్ధపాటు కలిగి ఉండేలాగున్న కృపను అనుగ్రహించాలి. పాపము ఒప్పుకొని నీ మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఓ ప్రభునైనా అయ్యా తగ్గించుకొని వాక్యాన్ని విని ధ్యానించి సిద్ధపాటు కలిగి ఉండే అటు హృదయము, మనస్సు అనుగ్రహించండి. లోక సంబంధమైన సిద్ధపాటు అయ్యా లేకుండా, వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభు పై సంబంధమైన అయ్యా పరలోక సంబంధమైన సిద్ధపాటు కలిగి, ఆత్మ సంబంధమైన సిద్ధపాటు కలిగి ఉండేలాగున కుటుంబాలకు, సంఘానికి, అయ్యా క్రైస్తవ సమాజానికి అటు కృపను అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావములను మీరొక్కరే పొందుకోనమని యేసు మీ పరిశుద్ధమైన నామములో అతి మిక్కిలి బ్రతిమాలి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.